మందు తాగుపో బావా. సరే. ఏం చేస్తున్నావు? మందు తాగమన్నావు, తాగుతున్నా. నేను తాగమన్నది దగ్గు మందు, ఈ మందు కాదు బావా. అది ముందు క్లారిటీగా చెప్పాలా. కర్రీ ఎలా ఉంది బావా? ఇప్పుడు గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా? అమ్మా అమ్మ పొద్దున్న నుంచి ఏం తినలేదమ్మా. సరే తినరాపు. బావా నీకొక మంచి మాట చెప్పనా? చెప్పే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందులో నువ్వు నాకు అందరిట్లా బాగుంటారే. వేసేసాడు, బాగా వేసేసాడు. హలో బావా, వచ్చేటప్పుడు ఒక లైట్ తీసుకోనరా. ఏమే లైట్ తీసుకొచ్చిన, గ్లాసులు తీసుకురా. నేను అన్నది ఆ లైట్ కాదు, ఈ లైట్. బావా నాకు డౌట్. ఏందో అడుక్కో. మనం ఎప్పుడైనా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను దూరంగా దింపి నువ్వు ఒక్కడే పెట్రోల్ పంపించుకొని వస్తావు ఎందుకు? మీ ఆడోళ్ళు నోడు తిరిగితేనే కొంపలు అతకపోతాయి. పెట్రోల్ బంక్ అయితే పెట్రోల్ బంక్ ఉంటుందా? వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఏవండి ఏం కర్రీ అనాలి? కిచెన్ లో టమాటా పెట్టాను, టమాటా కర్రీ అండు. వినబడట్లేదు. అక్కడ టమాటాలు ఉంటాయి, టమాటా కర్రీ అండు. వినబడట్లేదు. ఏం వండుతలేవు కానీ బయటికి వెళ్ళి బిర్యానీ తిని అట్లనే షాపింగ్ చేద్దాం. తొందరగా రెడీ అయ్యారా? రెడీ అయినా పోదా బావా? అవును, నన్ను పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? దాని గురించి మాట్లాడుతున్నా, నోటి నుంచి మంచి మాట్లాడాలో చెప్తున్నా. తిన్నదేం పైకి పడతలేదు డాక్టర్ గారు. ఎట్లా తిన్నది అట్లా బయటకు వచ్చేస్తుంది. అవే ఈ గింజలు. చింగింజలా? ఏవండి అవి ఇవ్వండి. కొమ్మలు ఇయ్యాలా, ఆకులు ఇయ్యాలా? విడాకులు. విడాకులానే నాకు తెలిసి విడాకులు అడుగుతావు. నువ్వు విడాకులు అడుగుతావు, రెడీ పెట్టుకో. తీసుకో విడాకులు. నేను అడిగింది విడాకులు, విడాకులు కాదు. అమ్మా ఇంత బుక్కడి భూమి ఉంటే తల్లే. వస్తున్నా. అయ్యో సర్పంచ్ సాబ్, మొన్నదాకా మందు మటను పైసలు వస్తే నువ్వే గెలుస్తావు అనుకున్నా. అందరినీ నమ్ముకున్నా, ఉన్నదంతా అమ్ముకున్నా. ఇగో ఇట్లా రోడ్ల మీద కూడా అడక తింటున్నా. ఈయన దాగే నాకెందుకు బావా? ఏనో మన పక్కింటి వాళ్ళు కొత్త కారు కొన్నారు. అమ్మా గడుపులమంట, అమ్మా గడుపులమంట. బావా నా కోసం ఒకటి చేస్తావా? చేస్తానే. ఆ చందమామని తీసుకొచ్చి నా చేతిలో పెట్టావా ప్లీజ్? తీసుకొచ్చి పెడతా గానీ భూమి చుట్టూ మీ తాత తిరుగుతాడా అని మరి. ప్రొద్దున ప్రొద్దున స్నానం చేయకుండా పందిలాగా అన్నం తింటున్నావు. ఇలాగైతే నువ్వు నరకానికి పోతావు. మరి నువ్వు ఆడుకోతావు? యాజ్ యూజువల్ నేను స్వర్గానికే పోతా. అలాగైతే నేను నరకానికే పోతా. కొట్టినా పర్లేదు, నేను నరకానికే పోతా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమే గిన్నెలు తవ్వుతున్నావా అని? లేదు, గిన్నెలకు గులగుల పెడుతుంటే కోపుతున్నాడు, వచ్చి కోపుతా. అవునే, అన్ని ఒకటే కలర్ డ్రాయర్లు తీసుకొస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంతకీ నీ పాయింట్ ఇప్పి డ్రాయర్ ఎవరు చూసారు చెప్పు చెప్పు. అయిపోయింది, బతికి అయిపోయింది. అది కన్ఫర్మ్.
దేవుడా మా ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్ని దూరం చేయి దేవుడా. పద్ధతి దేవుడా, దీన్ని దూరం చేస్తే నేను ఇట్లా బతకాలి. నేను నిన్ను వేసుకున్నప్పటి నుంచి వంటింటి కుక్క ఆయన. నేను నిన్ను వేసుకున్న మన సీఎం నానే. ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నదే మాట్లాడుతున్నా. భర్త అంటే ఏంటో తెలుసా? ఈ క్యాండిల్ అంటాడు, భార్య పిల్లలు బాధ్యతలు అంటూ కరిగిపోతూ ఉంటాడు పాపం. మరి భార్య అంటే? భార్య అంటే ఏం లేదే, ఈ క్యాండిల్ కు మంట పెడుతుంది చూడు, ఆ మంట పెట్టేదే భార్య. ఇంకేంటి అమ్మాయి లేదా బాబు? మీ అమ్మాయి లోపల ఉన్నట్టుంది, చూస్తాను. అమ్మాయి ఏం చేస్తుంది? ఓ మీ అమ్మాయి కత్తికి సాన పెడుతుంది అత్తయ్య. ఎక్కడికి తెగ రెడీ అయిపోతున్నావు? ఫ్రెండ్స్ తో ముందు పట్టుకెళ్తున్నా. మామయ్య నాన్నగారు ఫ్రెండ్స్ తో గుడికెళ్ళి పూజ చేసి అలాగే రాత్రి భజన చేద్దాం అనుకుంటున్నామండి. మరి ప్రసాదము తీర్థం లేకుండా పూజ దేంతో చేస్తా? బావా మనకు హైదరాబాద్ లో సొంత ఇల్లే లేదు, ఎప్పుడు కొంటావు? సంతిల్లు లేదు అంటున్నావు కదా, మరి నాకు సంత లైఫ్ లేదు కదనే. మొన్నటిదాకా అయ్యవ కోసం కష్టపడ్డా, ఇప్పుడు భార్య పిల్లల కోసం కష్టపడుతున్నా. అప్పులోళ్ళకు నేను అప్పెట్లా గడుతూ. నేను నిన్ను వేసుకున్నప్పటి నుంచి వంటింటి కుక్క ఆయన. నేను నిన్ను వేసుకున్న మన సీఎం నానే. ఏం మాట్లాడుతున్నావురా? ఉన్నదే మాట్లాడుతున్నా. रुको जरा सबर करो. ఇటువా. ఇగో పాలు తాగే. నేను పాలు తాగను కదా, టీ తాగుతా కదా. ప్రేమగా భక్తితో తీసుకొచ్చినప్పుడు తాగాల. ఏహే చెప్పు బావా, ఎందుకు తీసుకొచ్చినావా? మా అమ్మ ఫోన్ చేసింది, అలా నాగలు పంచమంట పాముకు పాలు పట్టించుకోండి. ఈ కాలంలో పాములు ఆడ దొరుకుతాయి చెప్పు? అయినా నా జీవితంలో కన్నా పెద్ద పాము ఆడ దొరుకుతుంది నాకు. బావా 31st ప్లాన్స్ ఏంటి? తాగేటోడికి ఫస్ట్ ఏంటి, 31st ఏంటి? ఏ రోజైనా కానీ 31st. లేదు, ఒక విషయం చెప్పు. నేను ఫోర్స్ఫుల్ గా ఎవరైనా ఇబ్బంది పెట్టానా నన్ను పెళ్లి చేసుకోమని? లేదు, నేనే సూసైడ్ చేసుకున్నా. హా? ఏంటి? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? లేదు, నేనే సూసి చేసుకున్నా అంటున్నా. ₹1 కోటి ఉన్నవాడు చేయలేని ఎంజాయ్ కోట దాయినోడు చేస్తాడు. ఏమండి, చనిపోయిన తర్వాత ఎలాగుంటుందో తెలుసుకోవడానికి ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోయిండటండి. వాడికి ఏమన్నా పిచ్చా? అదేదో పెళ్లి చేసుకుంటే తెలిసేది కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏమండి ఇది కట్టుకోండి. ఎందుకే? ఇవి కట్టుకుంటే దయ్యాలు భూతాలు మీ దగ్గరకే రావు. అదే, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏమండి, మన యానివర్సరీ వస్తుంది కదా, మన గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. ఏం కావాలి చెప్పే? ఒక రింగ్ ఇవ్వండి. ఇచ్చా చూడు. బావా అచ్చ జన్మల కూడా నేను ఇంటికి కోడలుగా వస్తా. నేను ఈ జన్మల్ని ఇల్లు అమ్మేస్తాను. సరే. ఏమైంది బావా గట్ల కూర్చున్నావు? ఆఫీసులో మా బాస్ టార్చర్ భరించలేక 10 రోజులు లీవ్ పెట్టిన మా తాతయ్య చచ్చిపోయిందని. తీరా ఈ రోజు ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యేసరికి నిజంగానే మా తాతయ్య చచ్చిపోయిందని ఫోన్ వచ్చింది. ఏమని చెప్పని అర్థమవుతుంది మా ఆఫీస్లో. బావా ఏం ఆలోచిస్తున్నావు అంతగానో? అపార్ట్మెంట్ కొందామని ఆలోచిస్తున్నానే. డబ్బులు లేవు కదా బావా నీ దగ్గర? ఆలోచించేందుకు డబ్బులు ఎందుకే?
ఓయ్ పెళ్లి ఆకర ముందు నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయం ఎందుకు చెప్పాలో నాకు? నేను చెప్పినా నీకే అర్థం కాలేదు. ఏం చెప్పినావు? ఏం అర్థం కాలేదు. పెళ్లి కాక ముందు రాని లెక్క చూసుకుంటాను కదా. అవును, మహారాణి లెక్క చూసుకుంటాను. తొక్కేం కాదు, రానంటే నా గర్ల్ ఫ్రెండ్. బావా, ఒక గేట్ ఉంటది, మనం ఎప్పటికీ వెళ్ళలేము అందులోకి. ఏం గేటే? కోల్గేట్. సాంబార్ లో విషయం పెట్టి భర్త అని చెప్పిన భార్య. చి 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 చి, వీళ్ళకి ఇదే పని ఉంది. ఏం కూర అన్నా వేయాలా? కూర లేదు, ఏం లేదు కానీ మేమండి మనం షాపింగ్కి వెళ్దామండి. అక్కడ నుంచి అట్టే హోటల్లో తినొద్దాం. పైసలు లేవని నేను ఎడుతున్నా. షాపింగ్ అంటే షాపింగ్ లేదు, గీపింగ్ లేదు, ఇంకేదో కూర అనుకో. అయితే మీకోసం కమ్మటి సాంబార్ చేస్తా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. సాంబార్ క్యాన్సల్, షాపింగ్ ఓకే. డీల్ ఓకే.